నమస్తే వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్ జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ఇవాళ చెప్పబోయే టాపిక్ చాలా కామన్ టాపిక్. ఏంటంటే కోల్డ్ ప్యాక్స్, హాట్ ప్యాక్స్ ఎక్కడ వాడాలి. కోల్డ్ అనేది, ఐస్ ప్యాక్స్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇంజురీలోనే వాడతాము. హాట్ ప్యాక్స్ ఎప్పుడు కూడా మనము క్రానిక్ ఇంజురీలో, స్టిఫ్నెస్లో వాడతాము. ఇక్కడ ఫ్రెష్ ఇంజురీలో ఏమవుతుంది అంటే, మనకు దెబ్బ తగిలిన వెంటనే మనకు అక్కడ మన ఇమ్యూన్ రెస్పాన్స్ పెరిగి, అక్కడ బ్లడ్ సప్లై పెరిగి, అక్కడ అంతా వాపు, నొప్పి, అలాగే మనకు రెడ్నెస్ అనేది పెరుగుతుంది. వాటిని తగ్గించడానికి మనం ఐస్ పెట్టడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. దానివల్ల అక్కడ ఉండే సెల్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ అయిపోయి మనకు స్వెల్లింగ్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, అలాగే కంఫర్ట్నెస్ పెరుగుతుంది. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, కొందరు ఇక్కడ కూడా హార్ట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఇది హార్ట్ పెట్టకుండా ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఐసే పెట్టాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఎక్కువ క్రానిక్ అంటాము. ఇవాళ దెబ్బ తాకింది, అది ఒక 3 వారాల తర్వాత మనకు అది నొప్పి ప్లస్ స్టిఫ్నెస్గా అవుతుంది. అలాంటి చోట మాత్రమే మనము హార్ట్ పెట్టాలి. ఈ హార్ట్ వల్ల ఏమవుతుందంటే, అక్కడ వెజల్స్ ఏమవుతుంది, వాసో డైలటేషన్ అయ్యి పెద్దగా అయిపోయి అక్కడ మనకు బ్లడ్ సప్లై పెరిగి రిపేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల రిలాక్స్ అవుతుంది, నొప్పి తగ్గి తనకి ఉపశమనం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ థంబ్ రూల్ ఏంటంటే, ఎప్పుడైనా ఫ్రెష్ ఇంజురీకి కావాల్సింది ఏంటంటే ఐస్ ప్యాక్స్ పెట్టాలి. అలాగే క్రానిక్ ఇంజురీకి, నొప్పికి, స్టిఫ్నెస్కి కావాల్సింది ఏంటంటే హార్ట్ ప్యాక్స్ అనమాట. ఇదే థంబ్ రూల్.